మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం నుండి రాబోయే సెప్టెంబర్ 7వ తారీఖున 2025 పౌర్ణమి రోజు జరగబోయే సంపూర్ణ చంద్రగ్రహణం ద్వారా ధనుసు రాశి వారికి శుభాశుభ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయని విపులమైనటువంటి విస్తరీకరణ వైదిక జ్యోతిష్యతో విశ్లేషణ నేను అందించాలనుకుంటున్నాను. చక్కగా దీన్ని మీరు కొంచెం సేవ్ చేసుకోండి. అందులోనూ ధనుసు రాశి మిత్రులారా, మీకు అర్ధాష్టమ శని ఒకటి జరుగుతుంది, అదొకటి దృష్టిలో పెట్టుకోండి. సెప్టెంబర్ 7న రాత్రి 9:58 నుండి సెప్టెంబర్ 8 తెల్లవారుజామున 1:26 వరకు చంద్రగ్రహణం 3:29 పాటు ఈ ప్రభావం అనేది ఉంటుంది. మరి దీనికి చంద్రుడు కుంభరాశి శతభిష నక్షత్రం, రాహు ఆధిపత్యం, 3వ భావం సాహసం, కమ్యూనికేషన్, సహోదరులు, చిన్న ప్రయాణాలు. సూర్యుడు సింహరాశి పూర్వ ఫల్గుని నక్షత్రం, శుక్ర ఆధిపత్యం, 9వ భావం భాగ్యం, ధర్మం, గురువు, దీర్ఘ ప్రయాణాల మీద ఉంటుంది. రాహు చంద్రుడితో కలిసి 3వ భాగంలో ఉన్నారు. కేతు సూర్యునితో కలిసి 9వ భావంలో ఉన్నారు. శని 3వ భావంలో చంద్రుని సమీపంలో ఉన్నారు. కమ్యూనికేషన్, చిన్న ప్రయాణాలు 3వ భావం మరియు భాగ్యం, ధర్మం 9వ భావం ఆంక్షపై గ్రహణ ప్రభావం పూర్తిగా కేంద్రీకరించి ఉంది. నక్షత్ర రహస్య విశ్లేషణ ఎలా ఉంటుందంటే, శతభిష నక్షత్రంలో అవుతున్నటువంటి యొక్క సంపూర్ణ చంద్రగ్రహణం లోతైన పరిశోధన, గూఢ విజ్ఞానం, నిజాన్ని వెలికి తీసే శక్తి కలిగినటువంటి నక్షత్రం ఇది. 3వ భావంలో ఈ నక్షత్రం కమ్యూనికేషన్లో రహస్యాలు బయటపడడం, చిన్న ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. రాహు ప్రభావం తాత్కాలికంగా మాటలలో జాగ్రత్త, కాంట్రాక్ట్లో స్పష్టత అవసరం. మరి భావ విశ్లేషణ తీసుకుంటే 3వ భావం కమ్యూనికేషన్, సహోదరులు, చిన్న ప్రయాణాలు. చంద్రుడు ప్లస్ రాహు ప్లస్ శని, మాటల్లో అపార్థాలు, సహోదరులతో విభేదాలు, చిన్న ప్రయాణాల్లో ఆలస్యం. మరి 9వ భావం భాగ్యం, ధర్మం, గురువు అన్నారు. సూర్యుడు ప్లస్ కేతు = గురువు, మెంటర్గా తాత్కాలిక దూరం, విదేశీయ దీర్ఘ ప్రయాణాల్లో ఆటంకం, మత విశ్వాసాలపై ప్రశ్నలు. ప్రత్యేక యోగాలు ఎలా ఉన్నాయంటే, చంద్ర రాహు గ్రహణ యోగం అంటారు. కమ్యూనికేషన్లో గందరగోళం, రహస్యాలు బయటపడడం. సూర్యకేతు యోగం అంటారు. మత విశ్వాసాల భాగ్యంలో తాత్కాలిక మార్పులు. శనిచంద్ర యోగం అంటారు. ధైర్యం పరీక్షించబడే పరిస్థితుల గురించి చెప్పడన్నారు. కర్మపాఠాలు ఏం నేర్చుకోవచ్చు ఈ యొక్క చంద్రగ్రహణం ద్వారా? ఈ గ్రహణం ధనుసు రాశి వారికి సత్యం చెప్పే ధైర్యం, వినే సహనం అనే పాఠాన్ని ఇస్తుంది. పూర్వ రోజులలో కమ్యూనికేషన్ లేదా ట్రావెల్ సంబంధిత బంధాలు ఇప్పుడు పరిష్కార దశలోకి వస్తుంది. మానసిక భావోద్వేగ ప్రభావం ఎలా ఉంటుందంటే, మాటల్లో అనవసర కఠినత్వం, సహనం తగ్గిపోవడం, కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఉత్సాహం పెరగడం లాంటివి జరుగుతుంది. ఆర్థిక వృద్ధి ప్రభావం ఎలా ఉంటుందంటే, ట్రావెల్, టూరిజం, మీడియా, రైటింగ్ రంగాల్లో ఉన్నవారికి ప్రాజెక్టులు కొంచెం ఆలస్యమైనా ఖచ్చితంగా జరుగుతుంది. విదేశీయ ప్రాజెక్టులో పేపర్ వర్క్ జాగ్రత్తగా చేయాలి. ఆరోగ్య సూచనలు ఏమేమి చెప్పబడింది? భుజాలు, చేతులు, మెడ, నరాలకు సంబంధించిన సమస్యలు జాగ్రత్త పడండి. ఒక మంచి వైద్యుని సంప్రదించండి. మరి ఆధ్యాత్మిక రహస్య పరిహారాలు ఏమైనా ఉన్నాయా అని అంటే, రాహు ప్రభావం తగ్గించడానికి హనుమాన్ చాలీసా పఠించండి. కేతు ప్రభావం తగ్గించడానికి విష్ణు సహస్రనామం పఠించండి. గురువారం ఉపవాసం నుండి గురు అనుగ్రహాన్ని పొందండి. మరి ఇంకేమైనా నాకు ప్రత్యేకమైనటువంటి రెమెడీస్, డీప్గా ఏమైనా రెమెడీస్ చేయాలనుకున్నారు, ఏమైనా చేసుకోవచ్చా? గ్రహణానికి ముందు తులసి ఆకు ఆహారంలో వెండి, గురువుని పూజించండి లేదా నమస్కరించండి. గ్రహణ సమయంలో ఓం నమో నారాయణాయ అనే ఒక 108 మంత్రాలు జపం చేయండి. ఇప్పుడు ఒక మంత్రం చెప్తున్నాను, నోట్ చేసుకోండి. ఓం హ్రీం శ్రీం లక్ష్మీభ్యో నమః. మళ్ళీ చెప్తున్నాను, ఓం హ్రీం శ్రీం లక్ష్మీభ్యో నమః 108 నిమిషాలు చేయండి. కనకదార స్తోత్రాన్ని చెప్పండి. మహామృత్యుంజయ జపాన్ని 21 సార్లు చేయండి. గ్రహణం తర్వాత గంగాజల స్నానం, పుస్తకాలు, విద్యా సామగ్రి, పసుపు వస్త్రాలు దానమియ్యండి. మరి దీర్ఘకాలికంగా 1 ఇయర్లో మేము ఈ గ్రహణం తర్వాత ఎలా ఉంటుందంటే, సెప్టెంబర్ నుండి నవంబర్ 2025 వరకు కమ్యూనికేషన్ మరియు ట్రావెల్ రంగాల్లో సవాలుగా ఉంటుంది. డిసెంబర్ 25 నుండి ఫిబ్రవరి 2026 వరకు కొత్త ట్రావెల్ అవకాశాలు, గురు అనుగ్రహం పొందుతారు. విదేశాలకు కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. మరి 2026 మధ్య నుంచి మొత్తం భాగ్య బలపడడం, సానుకూల కమ్యూనికేషన్ పెరుగుతుంది. ఇలాంటి అద్భుతమైనటువంటి ఒక సమయంలో మీరు చేయవలసినటువంటి ఒక చిన్న కార్యం ఉంది. ఈ అద్భుతమైనటువంటి అతి శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి యొక్క
కరుంగాలి మాలని చేతులు ఇలా పెట్టుకొని నేను చెప్పినటువంటి మంత్రాన్ని 108 సార్లు 1000 సార్లు 1,00,000 సార్లు మీకు ఎన్ని వీలుంటే అన్ని చేయండి. ఈ గ్రహణ సమయంలో ఒక్కసారి చెప్తే కోట్ల సారి ఫలితం ఉంటుందన్నమాట. ఈ మంత్రం ఎప్పుడైతే ఈ మాలకు ఎక్కుతుందో దాన్ని మనం ధరించడం వల్ల ఆరోగ్యంగా ఉంటాం, ఐశ్వర్యంగా ఉంటాం, అన్ని రకాలైనటువంటి దోషాలు తొలగి మంచి ఐశ్వర్యాన్ని పొందుతాము. గురుగారు మరి మాకు ఈ మాల కావాలి, కింద నెంబర్కి నాకు మాల కావాలి అని పెట్టండి, మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. గురుగారు మీరు చెప్పినటువంటి ఈ యొక్క సంపూర్ణ చంద్రగ్రహణ ఫలితాన్ని దృష్టిలో పెట్టుకొని మా యొక్క వ్యక్తిగత జాతకాన్ని మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. కింద కనబడుతున్నటువంటి నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. తప్పకుండా మీకు ఫలితాలు మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. కరుంగాలి మాల, అసలు ఏంటి కరుంగాలి మాల? అందరూ సెలబ్రిటీస్ వేసుకుంటున్నారు, సినిమా వాళ్ళు వేసుకుంటున్నారు, రాజకీయ నాయకులు వేసుకుంటున్నారు, ప్రముఖులు అందులో వేసుకుంటున్నారు. మరి నేను వేసుకోవచ్చా వేసుకోకూడదా? అసలు దీన్ని ఏంటి, ఇది ఒరిజినలా కాదా? దీని గురించి చెప్పంటే ఇలా ఉంటుందండి. కరుంగాలి కట్టె అంటారు. ఇది చాలా బరువుగా ఉంటుంది. ఇదంతా కూడా పూర్వకాలంలో రాజులు వాళ్ళ యొక్క దర్బార్ అంతా కూడా ఈ వుడ్తోనే వాళ్ళ యొక్క మహల్స్ అంతా కట్టుకున్నారు. పూర్వకాలంలో షిప్స్ అంతా కూడా దీంతోనే తయారయ్యింది. ఈ కరుంగాలి పూసలు చూసారా, ఇలా ఉంటుంది. ఈ పూసలన్నీ కూడాను పెరగొడితే కూడా దాంట్లో తెలిసిపోతుంది ఇందులో ఉన్నది అని. సరే, ఈ పూసలంతా కూడాను తయారు చేసి ఒక 48 రోజులు పూజ చేసి మన దేవాలయంలో అయ్యప్ప స్వామి వారి 18 అవతారాల దేవాలయం తిరుపతిలో పూజ చేసి సుదర్శన చండీ అవకాశం అంతా కూడా చేసి చక్కగా ఈ మాలను తయారు చేసి ఇచ్చాం. ఈ మాల వేసుకోవడం వల్ల నాకు లాభం ఏంటంటే ఆరోగ్యం బాగా ఉంటుంది, ఐశ్వర్యంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, జన వశీకరణ ఉంటుంది, ఐశ్వర్యవంతులుగా ఉంటారు. మరి దీనివల్ల ఉపయోగం చెప్పారు గురుగారు. మరి ఈ మాల వేసేటప్పుడు నేను ఏ విధమైనటువంటి నియమాలు పాటించాలి అంటే, ఈ మాల వేసుకునేటప్పుడు మధుమాంసాలకు దూరంగా ఉండాలి, రాత్రి పడుకునేటప్పుడు ఇప్పేయాలి. మరి జపతపాలకి ఇది చాలా విశేషం, ఇలాంటి అద్భుతమైనటువంటి మాల. మరి ఈ మాల ఎక్కడ దొరుకుతుంది గురుగారు అంటే, ఇది వెస్టర్న్ ఘాట్స్లలో ఉన్నటువంటి చెట్లలో నుంచి వచ్చినటువంటి ఈ కరుంగాలి కట్టె అనే ఒక కర్ర ద్వారా తయారు చేసి మనం అందిస్తున్నాం. దీన్ని ల్యాబ్ టెస్ట్ చేసి ఇది ఒరిజినల్గా ఉందా లేదా కాదా అని చెప్పి ల్యాబ్ టెస్ట్ మరీ చేసి ఇస్తున్నాం. మరి ఈ మధ్య ఎవరు పడితే వాళ్ళు అమ్మేస్తున్నారు, దీని యొక్క శానిటీ ఏమైనా ఉందా అంటే మోసపోకండి. తర్వాత ఇది వచ్చేసి కావాలనుకున్న వారు 6 mm మాల, చిన్నపిల్లలకి ఆడవాళ్ళకి సరిపోతుంది. 8 mm మాల మగవాళ్ళ అందరికీ కూడా సరిపోతుంది. 10 mm పూజారులుగా ఉన్నవాళ్ళు, ఆధ్యాత్మికంగా ఉన్నవాళ్ళు, లేదా ఇంకా జపాలు చేసుకున్న వాళ్ళకి 10 mm అనేది ఉపయోగపడుతుంది మాల ద్వారా. అదేవిధంగా 6 mm బ్రాస్లెట్లోనో 8 mm బ్రాస్లెట్లోనో 10 mm బ్రాస్లెట్లోనో ఈ యొక్క మన దగ్గర అందుబాటులో ఉంటుంది విద్యార్థులందరూ వేసుకోవడానికి. మరి చాలామంది అడుగుతున్నారు, గురుగారు మేము స్త్రీలు ఋతుచక్ర సమయంలో వేసుకోవచ్చా? వేసుకోకూడదు. దీక్షలో మేము వేసుకోవచ్చు, 100% వేసుకోవచ్చు. దైవ ఆధ్యాత్మికమైనటువంటి చింతన దొరుకుతుంది. ఇది వేసుకోవడం వల్ల చాలా విశేషం. డూప్లికేట్స్ నమ్మి మోసపోకండి. ఖచ్చితంగా గురుగారితో మాట్లాడియండి అని చెప్పండి. వాళ్ళు వెంటనే చెప్తారు, ఆ డూప్లికేటర్స్ అంతా గురుగారు మీటింగ్లో ఉన్నారు, పూజలో ఉన్నారు, ఆ తమిళనాడులో ఉన్నారు, అవన్నీ అబద్ధం. ఏది నమ్మకండి. హైదరాబాద్లో భాగ్యనగరంలో మన ఆఫీస్ ఉంటుంది, వేరెక్కడా లేదు. తిరుపతి దేవాలయంలో పూజ జరుగుతుంది, వేరెక్కడా ఉండదు. జాగ్రత్త పడండి. ఇది మన పేరు మీద వచ్చిన అన్ని డూప్లికేట్ని అవాయిడ్ చేయండి. మంచి కరుంగాలి మాలను ధరించండి. ఆరోగ్యవంతులుగా, ఐశ్వర్యవంతులుగా, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుంటున్నాను. అదేవిధంగా ఇదే కరుంగాలి మాలలో కాపర్తో ఒక 54 పూసలతో ఈ మాలను తయారు చేస్తాం. రాగితో. ఏమండి వెండిలో ఉందా అంటున్నారు. వెండిలో చేయలేమండి, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి రేట్ల ప్రకారం ఎవరికి వాళ్ళు వెండిలో మీరే అల్లించుకోండి. కానీ వెండిలో ఎవరైనా రెడీమేడ్గా అమ్ముతారంటే అందులో అన్ని రసాయన మార్పిడి, జర్మన్ సిల్వర్ ఉంటుంది. అందుకని కాపర్లో తయారు చేస్తాం. కాపర్లో కావాల్సిన ఈ కాపర్ ఏం చేస్తుంది అంటే శరీరంలో ఉన్నటువంటి ఉష్ణాన్ని కూడా తగ్గిస్తుంది. కాబట్టి కాపర్ ద్వారా కూడా ఉంటుంది. విజయోస్తు.